రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గత వారం రోజులుగా గోదావరి నదిలో ఇసుక దోపిడీ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జేపీ సంస్థకు ఈ ఏడాది మే నెలలోనే అనుమతుల కాల పరిమితి ముగిసినా ఆ పేరుతో బిల్లులు ఇస్తూ రావులపాలెం మండలం ఊబలంక ఇసుక ర్యాంపులో గత వారం రోజులుగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా రేయింబౌల్లో పెద్ద మిషనరీతో మరి వైసీపీ ప్రజాప్రతినిధులు రాబందుల్లా ఇసుకను దోచేస్తూ ఉన్నారు. మరి ఓబలంక గ్రామంలో ఉన్న ఇసుక ర్యాంపులో గత వారం రోజులుగా రోజుగా 500 లారీలు చొప్పున సుమారు 50-60 లక్షల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటూ ఉన్నారు. మరి ఏ విధంగా ఈ యొక్క ఇసుక ర్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు, వీరికి అనుమతులు ఉన్నాయా అని అధికారులు ప్రశ్నిస్తే అధికారులందరూ కూడా అనుమతులు లేవంటున్నారు. అన్ని శాఖల అధికారులను అడిగాం, మేము ఎక్కడ ఏ అనుమతులు లేవండి ఏ ర్యాంపుకి అంటున్నారు. జేపీ వెంచర్స్ పేరు మీద బిల్లులు ఇస్తూ ఉన్నారు. మన 9వ తేదీన ఒక లారీ ఓనర్ తీసుకున్న బిల్లు ఇది. జేపీ వెంచర్స్కి ఏమైనా అనుమతులు ఉన్నాయని చూస్తే జేపీ వెంచర్స్ గతంలో నడిపింది 2023 మే నెలతోటి వీళ్ళ కాల పరిమితి పూర్తయింది. జేపీ వెంచర్స్కి ఎక్కడ ఈ యొక్క శాండ్ ర్యాంపుల మీద వాళ్ళకి అధికారం ఉన్నట్లేదు. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ విధమైన తవ్వకాలు ఈ రాష్ట్రంలో చేపట్టొద్దని ఈసీలు ఉన్నా ఈసీలు లేకపోయినా కూడా అన్ని నిలుపుదల చేయడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క ఇసుక ర్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, దీని వెనకాల ఎవరున్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వ ఖజానాకి ఇవ్వాల్సిన ఆదాయం ఎక్కడికి వెళ్తుంది, అది తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్తుందా లేదా స్థానిక శాసనసభ్యుడు గోపాలపురం జగ్గిరెడ్డి గారి బంగ్లాకి వెళ్తుందో కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో మట్టి ఇసుకే మరి అక్రమ సంపాదన ధ్యేయంగా మరి వైసీపీ నాయకులు కొల్లగొట్టడం జరిగింది. ఇప్పుడు అనుమతులు ఏ విధమైన అనుమతులు, గతంలో అనుమతులు ఉన్నా కూడా అక్రమాలు జరిగాయి. ఇప్పుడు అనుమతులు ఏవీ లేకపోయినా ఇంత యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేయడం, ఇసుక దోపిడీ చేయడం మరి ఎప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే అధికారులు కూడా స్పందించట్లా. కలెక్టర్ గారు, జిల్లా హెడ్ గారు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా అప్పుడు కూడా స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుని కూడగట్టుకుని ఈ అక్రమ దోపిడీని అడ్డుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. అసలు వ్యవస్థలు ఈ విధంగా దీనికి ఎవరు బాధ్యులో చెప్పని పరిస్థితి, ఏ విధమైన అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్వహిస్తున్నారంటే ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పని పరిస్థితి. తొలిసారిగా ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి తగిన సమాధానం ప్రజలే చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అక్రమ రవాణా విషయంలో అధికారులు రేపు బాధ్యులు అవుతారు. దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది భవిష్యత్తులో కూడా హెచ్చరిస్తా ఉన్నారు.